బీఆర్ఎస్ నాయకులను నోటికొచ్చినట్లుగా మాట్లాడి సామాజిక మాధ్యమాలలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి అనుచరులు ఇష్టం వచ్చినట్లుగా మాజీ మంత్రి కేటీఆర్ పైన అసభ్య పదజాలాన్ని వాడుతున్న తీరుకు ప్రజలు కూడా సహించడం లేదని పోలీస్ అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని పట్టణ పార్టీ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు ముంగని మనోహర్, యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, ముక్కా మల్లయ్య, బండి ఎల్లం, ఎండి జహాంగీర్, పల్లె సత్యం, పుల్లూరి శ్రీనివాస్, చెప్పలపల్లి ఆంజనేయులు, బాలచంద్రం, సంజీవ్, తుమ్మనపల్లి శేఖర్ చారి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చి అబద్ధపు హామీలు చెప్పి ఇప్పుడు గద్దెనెక్కిరు కాబట్టి ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేయండి, దాని మీద దృష్టి పెట్టండి. లేకపోతే ఇక్కడ అభివృద్ధి పదంలో ముందుకు నడవండి. అంతేగాని మమ్మల్ని వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శించినట్టయితే, దూషించినట్టయితే మేము కూడా బాగా తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీరు ఒక్కొక్కరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. మేము కూడా ఉద్యమం నుంచి వచ్చిన నాయకులం కాబట్టి మేము ఖచ్చితంగా మీ నాయకులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా కేసీఆర్ గారు ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సంస్కారం నేర్పిండు. మేము ఇప్పటికి కూడా ఏంటంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నాం, మేము ఏవైతే మాట్లాడతామో అవి మీరు స్వీకరించి దానికి కౌంటర్ ఇవ్వాలి తప్ప మరీ ఇంత నీచంగా అది చేయడం మేము ఇక్కడ సమంజసం కాదు. రాబోయే రోజుల్లో తీవ్ర పరిమాణాలు ఎదురు చూడాల్సి వస్తుంది.